అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారికి మే 5, 6, 7 తేదీలో జరగబోయే తెలిసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కదొక్క తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. కుంభరాశిలో పుట్టిన వాళ్ళంటే ప్రత్యేకత. వీళ్ళు అందరిలాగా ఆలోచించరు. ఎప్పుడు ఏదో ఒక కొత్తదనం కోసం చూస్తూ ఉంటారు. శని భగవానుడి ప్రభావం వల్ల వీరికి లోతైన ఆలోచన, క్రమశిక్షణ ఉంటాయి. వీరు చాలా తెలివైన వారు, స్నేహశీలుడు. వీళ్ళ దారి వేరు. 10 మంది నడిచే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త మార్గాన్ని సృష్టించుకోవాలని చూస్తారు. అందుకే వీరు ఎక్కడున్న తమ ప్రత్యేకతను చాటుకుంటారు. అందరిలోనూ వినూత్నంగా కనిపిస్తారు. వీరిది చాలా పెద్ద మనసు. అచ్చం నీళ్లు మోసకుండలాగా తమ దానాన్ని, ప్రేమను అందరికీ పంచాలని చూస్తారు. సమాజం గురించి, ప్రజల కష్టాల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రపంచాన్ని ఓ మంచి చోటుగా మార్చుకోవాలని తపన వీరిలో బలంగా ఉంటుంది. మానవత్వం, న్యాయం అంటే వీరికి ఎంతో గౌరవం. అందరూ బాగుండాలి, అందరికీ సమాన అవకాశాలు దొరకాలనే ఆశయం వీరిలో కనిపిస్తుంది. కేవలం తమ గురించే కాకుండా 10 మంది మంచి కోసం పాటుపడే గొప్ప గుణం వీరి సొంతం. తెలివితేట విషయంలో కుంభరాశిని కొట్టేవారు లేరు. వీరు చాలా చురుకైన వారు. కొత్త విషయాలను ఇట్టే పట్టేస్తారు. సైన్స్, టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలు అంటే వీరికి మహా ఇష్టం. పాత పద్ధతిలోనే ఉండిపోకుండా ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తారు. సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు కనుగొంటారు. వీరికి స్వేచ్ఛ అంటే ప్రాణం. ఎవరి కింద ఉండడానికి ఇష్టపడరు. తమ నిర్ణయాలు తామే తీసుకుంటారు. ఎవరి ఆలోచనలు భవిష్యత్తు వైపు చూస్తూ ఎంతో ముందు చూపుతూ ఉంటాయి. కుంభరాశి వారు మంచి స్నేహితులు. స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు. ఎవరినైనా నమ్మితే వారికి ఎంతో నమ్మకంగా ఉంటారు. కష్టం వస్తే అండగా నిలబడతారు. అలాగా అందరితో కలివిడిగా ఉన్న తమతో కొంత దూరాన్ని పాటిస్తారు. అంత త్వరగా ఎవరితోనూ పూర్తిగా కలిసిపోరు. ఈ లక్షణం వల్ల వీరు ఏ విషయాన్నైనా ఎమోషనల్గా కాకుండా చాలా స్పష్టంగా, న్యాయంగా చూడగలుగుతారు. ప్రేమ కంటే స్నేహానికి ఎక్కువ విలువనిస్తారేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. మొత్తంగా చెప్పాలంటే కుంభరాశి వారు తమ వినూత్న ఆలోచనలతో, మానవత దృక్పథంతో, తెలివితేటలతో, స్వాతంత్రకాంక్షతో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. వీరు భవిష్యత్తులో చూడగల దార్శనికం. సమాజానికి మంచి చేయాలనే ఆశయవాదులు. వీరి స్నేహశీలత, నిష్పక్షపాత వైఖరిని అందరినీ ఆకట్టుకుంటే మూస పద్ధతులు పక్కన పెట్టేసి కొత్త ప్రపంచాన్ని నిర్మించాలనే తపన ఎంతో అభినందనీయం. వీరు తప్ప చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తినిస్తూ ప్రపంచానికి తనదైన శైలిలో సేవ చేస్తారు. కుంభరాశి వారికి మే 5, 6 తేదీలో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 5వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ సోమవారం మీకు చాలా ఆహ్లాదకరంగా ప్రారంభమవుతుంది. ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు లేదా ఉద్రిక్తతలు తొలగిపోయి అవగాహన, అన్యోన్యత పెరుగుతాయి. మీ మాటలకు, సలహాలకు కుటుంబంలో మంచి విలువ ఉంటుంది. మీ సలహా వల్ల ఇతరుల ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబ సభ్యులు మీలో ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని నింపుతారు. వారి ప్రోత్సాహం మీకు ఎంతో బలాన్ని ఇస్తుంది. వారితో కలిసి సమయం గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యం పరంగా చూసుకుంటే ఈరోజు మీరు శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా, ఉత్సాహంగా ఉంటారు. మీలో నూతన శక్తి నిండినట్టు అనిపిస్తుంది. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. పనులను చురుకుగా చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కోసం కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు ప్రశాంతమైన సంగీతం వినడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల రోజంతా మీ శక్తి స్థాయిలో నిలకడగా ఉంటాయి. మీలో సానుకూల దృక్పథం పెరిగి ఆరోగ్యంగా ఉందామనే భావన కలుగుతుంది. ఉద్యోగం చేస్తున్న కుంభరాశి వారికి ఈ సోమవారం చాలా అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభం మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ పనిపై పూర్తి ఏకాగ్రతతో ఉంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ పనితీరుపై అధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. సహోద్యోగులు సత్సంబంధాలు కొనసాగుతాయి. వారి సహకారం మీకు లభిస్తుంది. కెరియర్ పరంగా ఇది మంచి రోజు. కొత్త ఆలోచనలు ముందుకు సాగుతారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. ఆర్థికంగా ఈరోజు మీకు బాగుంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి, ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన సమయం. మీ ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటి డిజైన్, కలర్ లేదా సృజనాత్మక రంగాలలో పనిచేస్తున్న వారికి మంచి ఆరోగ్య పురోగతి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆర్థిక విషయాల్లో మీరు తీసుకునే తెలివైన నిర్ణయాల భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి.
వ్యాపారం చేసేవారికి ఈ సోమవారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. అవి మీకు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మీ వ్యాపారానికి సంబంధించి ఎక్కువ హార్డ్ వర్క్ వచ్చే అవకాశం ఉంది. ఇది మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. మీ వ్యాపార వ్యూహాలు విజయవంతం అవుతాయి. మార్కెట్లో మీకు పలుపడిగి పెరుగుతుంది. ఆర్థికంగా లావాదేవీలు సజావుగా సాగుతాయి. విద్యార్థులకు ఈరోజు చదువుపైన మంచి శ్రద్ధ, ఏకాగ్రత ఉంటాయి. మానసికంగా చురుకుగా ఉండడం వల్ల పాఠాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుండి లభించే ప్రోత్సాహం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజు. మీ సృజనాత్మక ఆలోచనలు మీకు సహాయపడతాయి. వివాహమైన వారికి ఈరోజు దాంపత్య జీవితం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో నెలకొన్న రుగ్మతలు తొలగిపోవడం వల్ల మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది. ఇద్దరి మధ్య అవగాహన, అన్యోన్యత పెరుగుతాయి. ఒకరికొకరు సమయం కేటాయించుకుంటారు. భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు. మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. ప్రేమికులకు ఈ సోమవారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మధ్య ప్రేమ, ఆకర్షణ పెరుగుతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం. ఈ దిశగా అడుగులు వేయడానికి లేదా చర్చలు జరపడానికి ప్రయత్నించవచ్చు. మీ బంధంలో మాధుర్యం, సాహిత్యం పెరుగుతాయి. మే 6వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో సోమవారం నాటి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ మంగళవారం కూడా కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల సఖ్యత, ప్రేమ ఉంటాయి. మీరు ఇచ్చే సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. కుటుంబ సభ్యులు వారిని పాటిస్తారు. వారి నుండి మీ మద్దతు, ప్రోత్సాహం మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇంట్లో ప్రశాంతం నెలకొని ఉంటుంది. మీ మానసిక ఆనందానికి దోహదం చేస్తుంది. బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆరోగ్యం విషయంలో మీరు శారీరకంగా, మానసికంగా బలంగానే ఉంటారు. మీలో శక్తి, ఉత్సాహం నిన్నట్లాగానే కొనసాగుతాయి. మీ రోజువారి పనులను చురుకుగా చేసుకోగలుగుతారు. అయితే పని ఒత్తిడి లేకుండా చూసుకోవడం, సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. తేలికపాటి వ్యాయామం లేదా నడక వంటివి చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. మంచి ఆహారపు అలవాట్లను కొనసాగించండి. ఇది మీ జీర్ణక్రియకు, మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కూడా కెరియర్ పరంగా అనుకూలంగానే ఉంటుంది. మీ పనుల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. మీ ఏకాగ్రత, నిబద్ధత వల్ల అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల నుండి, సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యతలు చేపట్టడానికి ఇది మంచి సమయం. మీ తెలివితేటలు, సమయస్ఫూర్తితో ఏదైనా సమస్యలు ఎదురైన వాటిని సులభంగా అధిగమిస్తారు. ఆర్థికంగా ఈ మంగళవారం కూడా స్థిరత్వం కొనసాగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రణాళికల ముందుకు తీసుకెళ్లవచ్చు. ఆదాయ మార్గాలు నిలకడగా ఉంటాయి. ఇంటీరియర్ డిజైన్ లేదా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వారికి ఆదాయం పెరిగే అవకాశాలు కొనసాగుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. ఆర్థికంగా భరోసాగా అనిపిస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు కూడా అనుకూలంగా ఉంటుంది. నిన్నటి సమావేశాల ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కొత్త ఆటలు ఖరారయ్యే అవకాశం ఉంది. మీ వ్యాపార కార్యకలాపాలు సులభంగా సాగుతాయి. మీ ప్రణాళికలు అమలు చేయడానికి ఇది మంచి రోజు. కస్టమర్లతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వ్యాపార లావాదేవీలు నిలకడగా ఉంటాయి. విద్యార్థులకు ఈరోజు కూడా చదువుపై మంచి పట్టు ఉంటుంది. నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుంచుకోగలుగుతారు. మీ తెలివితేటలతో క్లిష్టమైన అంశాలు కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి పురోగతి సాధిస్తారు. మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. వివాహమైన వారికి ఈరోజు దాంపత్య జీవితంలో సామరస్యం కొనసాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఉంటుంది. ఇద్దరు కలిసి కుటుంబ బాధ్యతలు పంచుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. ప్రశాంతంగా, సంతోషంగా గడిపే రోజు. ప్రేమికులకు ఈరోజు బంధం మరింత బలపడుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. ప్రేమ వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ముందు భాగస్వామితో భావాలను పంచుకోవడానికి, భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. మీ మధ్య అనుబంధం మరింత లోతుగా మారుతుంది. మే 7వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబ జీవితంలో బుధవారం కూడా ప్రశాంతత, సంతోషం వెల్లివిరుస్తాయి. గ్రహాల అనుకూలత వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న టెన్షన్లు పూర్తిగా తొలగిపోయి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మీ మాటలకు, నిర్ణయాలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారం, ప్రోత్సాహం అందుతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పిల్లలతో సరదాగా గడుపుతారు. వారికి ఉన్నతికి సంబంధించిన విషయాల్లో వారికి మార్గనిర్దేశం చేస్తారు. ఆరోగ్యం పరంగా మీరు శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. మీలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మీ ఆలోచనలు స్పష్టంగా, చురుకుగా ఉంటాయి. ఇది మీ పనులను సమర్థవంతంగా చేసుకోవడానికి సహాయపడుతుంది. రోజువారీ దినచర్యలు క్రమబద్ధంగా ఉంచుకోవడం, తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండడం,
ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ బుధవారం కెరియర్ పరంగా చాలా అనుకూలమైన రోజు. మీ తెలివితేటలు, సమయస్ఫూర్తితో మీ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు, మద్దతు లభిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి లేదా ప్రమోషన్ అవకాశాల గురించి చర్చలు జరగడానికి ఆస్కారం ఉంది. సహ ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మొత్తం మీద మీ జీవితంలో సామూహికమైన రోజు. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సృజనాత్మక రంగాల్లో పనిచేసే వారికి దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. డబ్బుకు సంబంధించిన విషయాలు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార లావాదేవీలకు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ బుధవారం రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార సమావేశాలు విజయవంతమవుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో ఆటలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. మీ వ్యాపార వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తాయి. మార్కెట్లో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా మంచి లాభాలను ఆర్జిస్తారు. విద్యార్థులకు ఈరోజు చదువుల్లో రాణించడానికి అద్భుతమైన రోజు. మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి చాలా బాగుంటాయి. క్లిష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఉన్నత విద్య లేదా కొత్త కోర్సుల గురించి ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. మీ తెలివితేటలకు ప్రశంసలు లభిస్తాయి. వివాహమైన వారికి ఈరోజు దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. ఒకరి భావాలను మరొకరు గౌరవించుకుంటారు. కలిసి ప్రశాంతంగా, సంతోషంగా సమయం గడుపుతారు. కుటుంబ విషయంలో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమికులకు ఇది బుధవారం చాలా అనుకూలమైన రోజు. ప్రేమ వివాహానికి ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది. మీ బంధువుల ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి కలలుగంటారు. ప్రణాళికలు వేసుకుంటారు. ఒకరికొకరు మరింత దగ్గర అవుతారు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది అద్భుతమైన రోజు. ఈ 3 రోజులు కుంభరాశి వారికి అన్ని విధాలుగా శుభప్రదంగా, విజయవంతంగా, ఆనందంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది కేవలం సాధారణ గోచర ఫలితాలు. మీ వ్యక్తిగత జాతక చక్రము అంతర్దశలను బట్టి వాస్తవ ఫలితాలు ఉండవచ్చు. కుంభరాశి వారు పాటించవలసిన కొన్ని పరిహారాలు. ఈ 3 రోజులు మరింత అనుకూలంగా, ప్రశాంతంగా గడపడానికి కొన్ని సులభమైన పరిహారాలను సూచిస్తున్నాము. ఈ రాశి అధిపతి శని భగవానుడి అనుగ్రహం కోసం, అలాగే ఈ రోజున మరింత శుభప్రదంగా ఉండడానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శనిదేవుడికి ప్రార్థించుకోవడం మంచిది. ఓం సం శనీశ్వరాయ మంత్రాన్ని 11 సార్లు లేదా మీకు వీలైనన్ని సార్లు జపించండి. ముఖ్యంగా సోమవారం నాడు మానసిక ప్రశాంతత కోసం పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేయడం లేదా ఓం నమః శివాయ అని మనం జపించడం మేలు చేస్తుంది. మంగళవారం రోజున మీలో శక్తి, ఉత్సాహం సమతుల్యంగా ఉండడానికి, అనవసరమైన ఆందోళనకు దూరంగా ఉండడానికి ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది. హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం వల్ల మానసిక ధైర్యం, పనుల్లో ఎదురయ్యే అడ్డంకులు అధిగమించే శక్తి లభిస్తాయి. బుధవారం నాడు మీ తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యాపారం లేదా ఉద్యోగ వ్యవహారాల్లో మరింత మెరుగుపడడానికి గణపతిని పూజించడం ఉత్తమం. ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని జపించండి. గణపతికి ఇష్టమైన గరికని సమర్పించడం లేదా పక్షులకు ఆహారం వేయడం వల్ల బుధగ్రహ అనుగ్రహం కలిగి మీ ప్రయత్నాలు ఫలించి అంత శుభప్రదంగా ఉంటుంది. ఈ చిన్న పరిహారాలు శ్రద్ధగా, నమ్మకంతో ఆచరించడం వల్ల మీ 3 రోజులు కూడా మరింత ఆనందాన్ని, విజయాన్ని అందిస్తాయి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.